శుభాకాంక్షలతో శ్రీరస్తు శుభమస్తు అంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కడప జిల్లాలో కడప నడిబొడ్డున చెమ్ముమియాపేట తారకరామనగర్లో ప్రతి సంవత్సరం కూడా ఉగాది మరుసటి రోజు అంగాలమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో కూడా శ్రీరస్తు శుభమస్తు అంటూ ఈవేళ కూడా ఈ యొక్క సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఒంగోలు జాతి బలపరిచిన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఈవేళ ఈ యొక్క కార్యక్రమానికి అతి తక్కువ సమయంలో అనుకుని ఈ యొక్క రైతు సంబరాలు నిర్వహించడం వల్ల తక్కువ జతలు రావడం జరిగింది. 4 జతలు పాల్గొన్నాయి. 4 జతలు కూడా 4 బహుమతులు ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతి సాధించిన వారు రంగసాయిపల్లి గ్రామ వాస్తవ్యులైనటువంటి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క మొదటి బహుమతి 30,000 రూపాయలు వచ్చేసి చింత వెంకట సుబ్బారెడ్డి గారు మరియు మోపూరి ఓబులరెడ్డి కుమారులు మధుసూదన్ రెడ్డి రాఘవరెడ్డి గారు మొదటి బహుమతి 30,000 రూపాయలు బహుకరించడం జరిగింది. రెండో బహుమతి సాధించిన వారు కవ్వా బాలయ్య గారు పత్తూరు గ్రామ కాజీపేట మండలం వారు రెండో బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క రెండో బహుమతి 20,000 రూపాయలను వై చంద్రశేఖర్ రెడ్డి బాలాజీ నగర్ వారు మరియు పోతురాజు నాగప్రతాప్ వారి చేతుల మీదుగా 20,000 రూపాయలు అందజేయడం జరిగింది. మూడో బహుమతిగా గాన్లపేట జతిన్ మిహాన్ గారు బెస్తవారిపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడో బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క మూడో బహుమతి 10,000 రూపాయలు మక్కాల పాండు జ్ఞాపకార్థం వారి కుమారుడు రంగా గారు మరియు భూసర వెంకటలక్ష్మ తారకరామనగర్ వారు మూడో బహుమతి 10,000 రూపాయలు కూడా బహుకరించడం జరిగింది. నాలుగో బహుమతి చాగంరెడ్డి సిద్ధారెడ్డి గారు కేశాపురం వారు సాధించడం జరిగింది. నాలుగో బహుమతి ఉమ్మడి శెట్టి రమ్యశ్రీ డాక్టర్ ఆఫ్ వెంకీ వారు తారకరామనగర్ వారి చేతుల మీద నాలుగో బహుమతి కూడా 5,000 రూపాయలు అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో నిండుగా ఉండి ప్రతి సంవత్సరం కూడా రాజకీయ విభేదాలు లేకుండా కులమత సామరస్య భేదాలు ఎటువంటివి లేకుండా ఐకమత్యంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిసి అంగరంగ వైభవంగా అంకాలమ్మ తల్లి జాతర ప్రతి ఒక్కరు నిర్వహించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా దాతలు కూడా ముందుకు వచ్చి ఇదే విధంగా సహకరించాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.